నది వేగం గడిచిపోయాక అది తన స్థానాన్ని పదిలంగా పొంది నిలబెడుతుంది. మళ్ళీ అంతా తగ్గిపోయిన తర్వాత నిలబెడుతుంది. వేతసం కాలమహిమ తెలిసింది, పరిస్థితులను గుర్తించింది, ఎప్పుడూ మా వశంలో ఉంటుంది, ఎన్నడూ కూడా గర్వించదు, అనుకూలంగా ఉంటుంది, స్తబ్దంగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడూ యువతలకు రాదు. మారుతోదక వేగేన మారుతోదక వేగేన ఏ నమంత్యున్న మంతిచ ఓషధ్యక పాదపా గుల్మాఘ ఓషధ్యక పాదపా గుల్మాఘ నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవం. గాలి వేగానికి నీటి వేగానికి వంగుతూ పైకి లేస్తూ ఉండే ఔషధులు వృక్షాలు పొదలు పరాభవాన్ని కూడా మంది. ఔషధ వృక్షాలు ఎంత వానైనా పడని, ఎంత వాన పడినప్పటికీ కూడా, ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, కొండకు దగ్గర వెళితే అసలు కొండనే విరిగిపోయేంత గాలి తుఫాను అయినప్పటికి కూడా ఔషధి చెట్లున్నాయే అవి పోనే పోవు. కారణం దానికి అటువంటి ప్రభావం ఎట్లా పొంది అంటే ఆ గాలికి వంగుతుంటాయి. ఎక్కువ వర్షం వస్తే ఇంకా వంగిపోతాయి. అట్లా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి ఔషధికి పనికి వచ్చేటువంటిది. అందుకని ఇక్కడ యోహి శత్రుర్ వివృద్ధస్య యోహి శత్రోర్ వివృద్ధస్య ప్రభోర్బంధ వినాశనే ప్రభోర్బంధ వినాశనే పూర్వం న సహతే వేగం పూర్వం న సహతే వేగం క్షిప్రమేవ వినశ్యతి క్షిప్రమేవ వినశ్యతి. అతి బలవంతుడై బంధించడానికి వినాశనం చేయడానికి శక్తి కలిగిన శత్రువు యొక్క ప్రథమ వేగాన్ని సహించని రాజు శీఘ్రంగా నశించిపోతాడు. శత్రువు యొక్క తన యొక్క సారాన్ని, ఆ సారాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని గుర్తించి నడుచుకునే ప్రాజ్ఞుడు పరాభవాన్ని పొందడు. ఎదురు రాజు ఎట్లా ఉన్నాడని తెలుసుకొని దాని ప్రకారంగా మెలిగినటువంటి రాజే గెలుస్తాడు. ఎదురు రాజు శత్రుత్వాన్ని, ఆ బలాన్ని కానీ, తన పదాదళాలను కానీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పైన పడితే ఓడిపోతాడు. ఇదే రీతిగా విద్వత్తు కల రాజు శత్రువును అతి బలవంతునిగా భావించినప్పుడు వైతసీ వృత్తిని ఆశ్రయించి తల వంచాలి. ఇది విజ్ఞానుల లక్షణం. ఈ చెట్టుకు పోల్చారు చూడండి, ఎంత బాగా పోల్చాడు. అది యజ్ఞుల యొక్క లక్షణం. ఎటువంటిది? ఎదురు రాజు యొక్క బలాన్ని చూసి తల వంచమన్నాడు. వెనక కాలంలో మీరు కథలంతా విన్నారు కదా, చాలా బలాఢ్యుడైపోతే ఏం చేసేవారు వాళ్ళు? ఆ బలాఢ్యుడైన రాజుని తాను పట్టుకోవాలా, అంటే తాను సరిచేసుకోవాలా. ఏం చేసేవారు చెప్పండి, చూస్తాం, యోచన చేయండి. బలాఢ్యుడైన రాజు, యుక్తి కలిగిన రాజు, ఇంకొక రాజు బలహీన రాజు. ఈ బలాఢ్య రాజుని స్నేహం కోరుకోవటానికి ఏం చేసేవాళ్ళు చెప్పండి, చూస్తాం. కప్పకాణికలు ఇచ్చేది కాదు ముఖ్యం. అక్కడ ఏం చేసేవాళ్ళు? తన కూతురుకు కానీ తన కొడుకు కానీ సంబంధాన్ని తెచ్చుకునేవాళ్ళు. అయిపోయి బంధువులు అయిపోయి కలిసిపోతారు. ఇద్దరు చేరుకున్నారో ఇంకొక రాజు మీద వెళ్తారు. ఆ విధంగా ఉండాల. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 114వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ముందు అడుగుతున్నాడు, మూర్ఖుడైన నేర్పరి సభలో మెత్తని సూది మాటలతో నిందిస్తే పండితుడైన వాడు ఎలా వ్యవహరించాలి అని అడిగాడు. నిజం కదా, ఇండైరెక్ట్గా వాడికేం చేయాలా? అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, రాజా విను,
ఈ విషయంలో ఎప్పుడూ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నాను. మంచి మనస్సు కలవాడు ఎప్పుడూ ఈ లోకంలో మూర్ఖుని మాటలను సహిస్తూనే ఉన్నాడు. అంతే కదా, మూర్ఖులు వాళ్ళకేం ప్రయోజనం? ఇప్పుడు రాయి మీద, గులకరాయి మీద నీళ్ళు ఎంత పోస్తే తడుస్తుందా? తాగదు, తడుచదు. ఆ మూర్ఖులని తీర్మానం చేసి ఉంటారు బుద్ధివంతుడైన వాడు. అది చెప్పుకొని పోతున్నారు ఇక్కడ. అరుష్యన్ కృష్యమానస్య అరుష్యన్ కృష్యమానస్య సుకృతం నామ విందతి సుకృతం నామ విందతి దుష్కృతం చాత్మనో మర్షి దుష్కృతం చాత్మనో మర్షి రుష్యత్యేవా పమార్ష్ణవై. నిందించిన వాడిపై కోపించకపోవడం వలన అతని పుణ్యమంతా ఇతడు పొందుతున్నాడు. ఎవడో తిడతాడబ్బా, ఎన్నో కథలు విన్నాం కదా, మనము కథలు విన్నాం. నువ్వు తిట్టింది నేను తీసుకోకపోతే ఎవరికి పోతుంది? అది తిట్టేవాడికే పోతుంది కదా, నాకు వద్దది. రెండవది, అట్లా విని ఊరికే ఉన్నప్పుడు తిట్టేవాడు పుణ్యమంతా తిట్టించుకోవడానికి పోతుంది. అతని పుణ్యమంతా ఇతడు పొందుతున్నాడు. నిందను సహించడం వలన తన పాపమంతా నిందించిన వానిపైనే రుద్దుతున్నాడు. మహాభారతంలో చెప్పేది ఇది. ధర్మరాయకు రోగిలాగా గావు కేకలు పెడుతూ నిందించే మూర్ఖుణ్ణి ఉపేక్షించాలి. అందువల్ల లోకులందరూ అతన్ని ద్వేషిస్తారు. అతడు చేసినటువంటి పనులన్నీ కూడా నిరర్థకం అవుతాయి. మూర్ఖుడు చేసేటువంటివి తిడుతూనే ఉంటాడు, వాడి పనే అది. లోకులంతా కూడా వీడు మూర్ఖుడు, పిచ్చివాడు అనే, వీడు బ్రెయిన్ లేదు అనేస్తాడు. మనం దాని రియాక్షన్ ఇచ్చామనుకోండి, ప్రయోజనం ఏముంది దాంట్లో? అయితే నువ్వు తప్పు చేశావు అని అర్థం. రియాక్షన్ ఇవ్వకపోవటమే మంచిది. ఆ పాపకర్ముడు నిత్యం తనను తాను గౌరవం పొందినటువంటి ఫలానా వ్యక్తిని నేను జనులందరి మధ్య ఇలా అన్నాను అంతే. అప్పుడు వాడు అక్కడే సిగ్గుపడిపోయాడు. వాడి కథ అయినట్టే, వాడి ముఖం వాలిపోతుంది కూడా. చచ్చిన వాడిలా ఉండిపోయాడు అని పొగుడుకుంటూ ఉంటాడు. చూసావా, నేను తిట్టాను వాడెదురుగా అని తనకు తానే పొగుడుకుంటాడు. నింద్యమైన ఆ పని చేస్తూ తన్ను తాను పొగుడుకుంటూ ఇంక మామూలు మనిషి కాదు. అటువంటి నరాధముని ప్రయత్నపూర్వకంగా ఉపేక్షించాలి. ఎందుకంటే శిక్షించడానికి నీకు మనసు లేదనుకో, ఉపేక్షించాలి అంతే. నెగ్లెక్ట్, ఉదాసీనం. చాలామంది కోపంకి ఉదాసీనమే ఒక ఔషధి. మాటిమాటికి ఏదే అంటుంటారు, లేనిపోయింది ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం చేయాలా? ఎదురుగా మనం ఏమీ మాట్లాడకూడదు, ఎదురుగా ఏమీ చెప్పకూడదు. ఉదాసీనం అదే పెద్ద మందు. అది ఉదాసీనం అంతే. కేర్ చేయకపో. ఏనుగు పోతూ ఉంటుంది అనుకోండి, ఏనుగు పోతుంటే గుక్క మరుగుతూ ఉంటుంది. అది ఆ ఏనుగు ఏమని అనుకుంటుందా? అదంత కదా, లెడగా బడగా డండగా బడగా గంటలు ఆడుచుకొని పోతూనే ఉంటుంది. కుక్క మురిగి 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 గొంతు చించుకొని చచ్చిపోతుంది. అట్లా అల్పబుద్ధి గల అతడు వాగినదంతా పండితుడు సహించి ఊరుకోవాలి. పండితుడైన వాడు, బుద్ధిమంతుడైన వాడు, మూర్ఖుడు సహించి ఊరుకు. అడవిలో కాకిలా నిరర్థంగా అరిచే మూర్ఖుడు ప్రశంసించినా మేలు జరగదు, నిందించినా కీడు జరగదు. వాడు మూర్ఖుడని తీర్మానం అయిపోయింది. వాడికి పట్టాభిషేకం వచ్చేసింది. వాడు పొగిడినా కూడా లెక్కలేదు, వాడు లేక తిట్టినా కూడా లెక్కలేదు. పాపాత్ముడు కఠినమైన మాటలు ప్రయోగించినప్పుడు తిరిగి మాటలనే బదులుగా ప్రయోగించినట్లయితే కేవలం మాటలే ప్రయోజనంగా మిగులుతాయి అంతే. నువ్వు చెప్పింది వాడు చెప్పింది మిగిలిపోతాయి. నువ్వు ఇట్లన్నావు అదే రాసుకుంటారు తప్పితే ఇంకేం, కొట్లాటే మిగులుతుంది అంతే. సంపదలుచుకున్న వాడిని అది ప్రయోజనకారి కాదది. అదేం ప్రయోజనం అవుతుంది? సంపదలుచుకున్న వాడికి అది ప్రయోజనం కాదు. నెమలి నృత్యాన్ని, కౌపీనాన్ని కూడా చూపించినట్లుగా మూర్ఖుడు తన కుచేష్టుల ద్వారా తనలో దాచి ఉంచినటువంటి దోషాలను కూడా ప్రకటిస్తాడు. తనలో ఉండే దోషాలన్నీ ప్రకటిస్తాడు. తన మనసులో జరిగేవన్నీ తిడుతూ ఉంటాడు అంతే.
తనకి ఏదేది అనిపిస్తుందో, ఇష్టం వచ్చినట్టు ఎవరు తిడతారో అన్నీ వాడికి తెలుసు అని అర్థం. ఈ మాట నేను చెప్తూ ఉంటా. ఎవరు ఏ దూషణ చేస్తున్నారో ఆ దూషణ అవన్నీ వాడికి తెలుసు. ఇప్పుడు ఏదో నింద మోపామనుకోండి నిరపరాధి మీద, అపరాధి మీద మోపండి, నో ప్రాబ్లం. నిరపరాధి మీద మోపినప్పుడు నువ్వు అంటున్నావు కదా అని, ఇప్పుడు ఒక గురువే అనుకుందాంలేండి, ఒక సద్గురువు అట్లా మోపుతున్నావు అంటే శ్రీకృష్ణుడు వాడి మీద మోపినప్పుడు తన గుణమంతా బయటికి పెట్టుకుంటున్నాడు అంటే తనకు తెలుసు ఇవన్నీ అని అర్థం. ఏదేదో పెద్ద పెద్ద చెడ్డదంతా మాట్లాడుతూ ఉంటారు అంటే ఇటువంటి పాపాలు కూడా తనకు తెలుసు అని అర్థం. ఈ లోకంలో అనగూడనిది కానీ చేయకూడనిది కానీ లేని చెడు కర్ముడితో పరిశుద్ధుడు మాట్లాడనే కూడదు, ఎప్పటికి కూడా మాట్లాడనే కూడదు. ప్రత్యక్షం గుణవాదీయ పరోక్షే చాపి నిందకగా, పరోక్షే చాపి నిందకగా సమానవశ్ శ్వవల్లోకే, సమానవశ్ శ్వవల్లోకే నష్టలోక పరావరః, నష్టలోక పరావరః. లోకంలో ప్రత్యక్షంగా గుణాలను గానం చేస్తూ పరోక్షంలో నిందలు చేసేవాడు రెండు లోకాలకు కాకుండా నష్టపోతాడు. చాలామంది ఎదురుగా పొగుడుతూ ఉంటారు, పక్కకి వెళ్ళి నాకంతా తెలుసు వీడి కథ అని అంటారు. పరోక్షంలో ఇతరులను నిందించే అటువంటి వాడు 100 మందికి దానాలు చేసిన, హోమాలు చేసిన తక్షణమే అతనిని అది నశింపజేస్తుంది. ఈ 10 మంది ఎదురుగా ఒకవేళ నిందించిన, ఒకవేళ అటువంటి నిందన చేసినప్పటికి కూడా వాడు మంచి కర్మలతో వాడు మంచి సాధన అంటే వాడు ఉత్తమలో కలిగిపోతాడు అని చెప్పారు. కానీ ఎదురుగా పొగడటం, అటు వెళ్ళి దూషణ చేయటం, ప్రాజ్ఞుడైన నరుడు అటువంటి పాప చిత్తుని వెంటనే విడిచివేయాలి. అటువంటి స్నేహం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ స్నేహం చేయటం, వాళ్ళ ముఖం చూడటం కూడా బాగుండదేమో, వదిలేసేయాలి అంతే. మహాజనులు యందు దోషాలను ఆరోపించేటువంటి దురాత్ముడు పడగెత్తిన పాములా తన దోషాలను మాత్రమే వెల్లడి చేస్తాడు. తన దోషాలు మాత్రం పరనిందలు స్వీయ కార్యాలుగా చేస్తూ ఉండేవాడికి బదులు చేయాలని కోరుకునేవాడు బూడిద కుప్పలోని ధూళిలో పడి ఉండేటువంటి తెలివి తక్కువ గాడిద వంటి వాడు. అంత బాగా చెప్పారండి. ఇది ఎల్లప్పుడూ జనాల యొక్క అపవాదాల యందే మునిగి తేలే వ్యక్తి మానవ శరీరం అనే ఇంట్లో నివసించే మనుష్య రూపంలోని తోడేలు. మూర్ఖులు అవలంబించేటువంటి మార్గంలో చరించేవాడు, ఇంద్రియ నిగ్రహం వినయం లేనివాడు, శత్రుత్వమే వ్రతంగా చేపట్టినవాడు, నిత్యము ఇతరులను కించపరచటాన్నే కోరుకునేవాడు అయినటువంటి ఆ పాపాత్మునికి చిత్కారమే సరైనది. నీచుల చేత పరిభవించబడి వారికి తిరిగి సమాధానం చెప్పాలి అనుకునే వారిని శాంతింపజేసే వారితో మీరు బాధపడకండి. గొప్పవారు నీచునితో సమానమైతే స్థిరబుద్ధులు అతన్ని నిందిస్తారు అని చెప్పాలి. క్రూరుడైనటువంటి మూఢుడికి కోపం వస్తే క్రుద్ధుడైన అతడు పిడికిలి బిగించగలడు. అంతేగాని లేదా దుమ్ము కానీ పొట్టు కానీ మీద చల్లగలడు, లేదా పళ్ళన్నీ బయటపెట్టి భయపెట్టనూ గలడు. అతడు దేనికైనా సిద్ధమే. ఆ దృష్టాంతాన్ని సదా చదివినవాడు, సభలో పరమ దుర్మార్గుడు చేసిన నిందను సహించినవాడు దుర్జనుడు వాక్కు ద్వారా చేసిన ఎటువంటి అప్రియాన్ని పొందడు. మహాభారతమే ఇదంతా, మహాభారతమే. కౌరవులు చేసినట్టు అవమానం, పాండవుల్ని జూదమాడిన తర్వాత చేసిన అవమానం అంతా అదే కథ. ఇది ఇక్కడ చెప్పింది కథ. ఇది మళ్ళీ జ్ఞాపకం చేశారు, కాకపోతే నీతి ప్రకారంగా చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 115వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఎటువంటి సర్వగుణ సంపన్నులైన భృత్యులు రాజుకు దగ్గరగా ఉండాలి, ఎటువంటి కులీనులతో కలిసి రాజు యుద్ధయాత్ర చేయాలి అనే విషయాలు చెప్పబడ్డాయి. భీష్ముడు చెప్తున్నాడు, సహాయకుల సుఖదుఖాల పట్ల
సములై ఉండేవారు, ప్రియాన్ని చేకూర్చేవారు, ఆదాయం గురించిన ఆలోచన పట్ల ఆసక్తి కలవారు, సత్యవాదులు అయినప్పుడు రాజ్యఫలం పొందుతాడు రాజు. రాజ్యంలోని ప్రజలు ఆర్తి చెందకుండా ఎప్పుడు దగ్గరగా ఉంటూ ఉదాత్తమైన సన్మార్గాన్ని అవలంబిస్తే ఆ రాజు రాజ్యాన్ని అనుభవించగలడు. విశ్వాసపాత్రులు, సంతుష్టులు, కోశాన్ని వృద్ధి చేసేవారు. వీరి చేత కోశాగారం నిరంతరం వృద్ధి చెందుతూ ఉంటే ఆ రాజు రాజుల్లో శ్రేష్ఠుడవుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.